హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఈనాడు పేపర్లో 40 బస్సుల సీజు అని ఇచ్చిండు. 361 కేసులట, 40 బస్సులు సీజు. దేనికి ఈ బస్సులు సీజు? ఎవరి బస్సులు ఇవి? ఎందుకు సీజ్ చేశారు? ఎందుకు కేసు పెట్టారు ఇప్పుడు? అంటే మొన్న కర్నూలు జిల్లా దగ్గర జరిగిన హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్తున్న వి కావేరి బస్సు యాక్సిడెంట్ వల్ల 19 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత వీళ్ళకి నిద్ర లేచారు. అంటే ప్రజల ప్రాణాలు పోయిన తర్వాత, ప్రజల ప్రాణాలు తీసిన తర్వాత సీజులు, కేసులు ఇది ఎవరి అంటే ఈ హడావుడి ఉంటుంది 1 వీక్ 1 వీక్ 10 డేస్ ఒక హడావుడి, ఒక హైపు, కేసులు పెట్టడం, సీజులు చేయటం, టెన్షన్ ముమ్మర తనిఖీలు అంటారు. ఎవరికి కావాలి ముమ్మర తనిఖీలు? ఎప్పుడు చేయాలి మీరు ఈ ముమ్మర తనిఖీలు? అంటే చనిపోతే తప్ప మీకు గుర్తురాదా తనిఖీలు? ప్రజల ప్రాణాలు ఒక 10, 12 లేకపోతే 10, 20, 30 మంది చనిపోతే అప్పుడు మీరు హడావుడి చేస్తారు. 2013 అక్టోబర్లో అనుకుంటా, ఇదే మహబూబ్‌నగర్ జిల్లా పాలెం దగ్గర జబ్బార్ ట్రావెల్స్ అని 45 మంది చనిపోయారు ఆ ట్రావెల్స్ బస్సులో, ఏసీ బస్సులో. అప్పుడు ఒక 1 మంత్ తనిఖీలు, ముమ్మర తనిఖీలు, కేసులు, సీజులు అన్నారు. కథ మర్చిపోయారు. దీనికి కాదు కదా రవాణా శాఖ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీరున్నది చనిపోయినప్పుడు స్పందించడానికి కాదు, చనిపోకుండా ప్రజల ప్రాణాలు కాపాడటానికి మీరు. ఇది కదా గవర్నమెంట్ వ్యవస్థలు ఎట్లా తయారైనాయి అంటే, చనిపోయిన తర్వాత సంతాపం తెలిపినట్టుంది ఇది. అసలు ఆ బస్సు స్లీపర్ బస్సు ఎట్లా అయింది? సీటింగ్ బస్సు నుంచి దాని పర్మిషన్ ఎక్కడుంది? రిజిస్ట్రేషన్ ఎక్కడుంది? దాని ఇన్సూరెన్స్ ఎక్కడుందంటే రకరకాల ప్లేసులలో ఉంది. నేషనల్ పర్మిట్ పేరుతోని వాళ్ళు అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. ఇప్పుడు దానికి బాధ్యులైన అధికారులు ఎవరైనా బాధ్యులు చేసి కేసులు పెట్టి జైలుకు పంపారా? కేవలం యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ని పంపి ఉండొచ్చు, కేసు పెట్టి ఉండొచ్చు, స్టేషన్ బెయిల్ ఇచ్చి ఉండొచ్చు, లేదంటే జైలుకి అన పంపొచ్చు. కానీ అసలు ఆ బస్సు రోడ్డు మీద తిరగడానికి అనుమతించిన ఆఫీసర్ స్లీపర్ క్లాస్ ఎట్లయింది? దాని సరైన ఫైర్ ఎగ్జస్టర్స్ కానీ ఇవి కానీ లేని పరిస్థితుల్లో తనిఖీలు చేయాల్సిన అధికారులు తనిఖీలు చేయకపోతే దానికి బాధ్యులైన అధికారుల పైన ఏం కేసులు పెట్టారు, ఏం చర్యలు తీసుకున్నట్టు ఏముండో. ఇక హడావుడిగా నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట టోల్గేట్ వద్ద ప్రైవేటు బస్సులను తనిఖీ చేస్తారు రవాణా శాఖ అధికారులు. వాళ్ళు ఇప్పుడు నిద్రలు ఇచ్చారన్నమాట. అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతే తప్ప ఈ డిపార్ట్మెంట్లు మేల్కోవు, నిద్ర లేవు. అంటే మీరు తనిఖీలు చేయకుండా ఏం చేయకుండా ఇన్ని రోజులు ఏం చేసినట్టు నిద్రపోతానట. 40 బస్సులు సీజ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఆ 40 బస్సులు ఒకవేళ ఆ 40 బస్సులు సీజ్ చేశారంటే వయలేషన్స్ ఉన్నాయి. ఆ వయలేషన్స్ వల్ల ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతే మీరు అబాధ్యులు. 40 బస్సెస్ సీజ్ అయినాయి. ట్రావెల్స్ బస్సులో రవాణా శాఖ ముమ్మర తనిఖీలు, అనేక బస్సుల్లో ఉల్లంఘనల గుర్తింపు. ఈ ఉల్లంఘనలు ఇప్పుడు ఎట్లా గుర్తిస్తారు? ఇప్పుడు 40 బస్సులు మీరు ఆన్ రికార్డు సీజ్ చేసిన అంటున్నారు. ఈ 40 బస్సులకి నిబంధనల ప్రకారం ఉండాల్సిన సౌకర్యాలు కానీ, నిబంధనల ప్రకారం రక్షణ చర్యలు లేవు. లేకుండా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, ప్రజల్ని ట్రావెల్ చేస్తున్నారు. ఏదన్నా జరగరాంది జరిగింది, అక్కడ ప్రాణాలు పోతాయి. ఎవరు బాధ్యులు దానికి? ఈరోజు మీరు సీజ్ చేయటం ఏంటి? 40 బస్సులు తాత్కాలికంగా ఇంకా ముమ్మరంగా చేస్తే 400 బస్సులు దొరికినా ఆశ్చర్యం లేదు. సీజ్ చేసే అంత పరిస్థితి ఉన్న బస్సులు రోడ్ల మీద ఎట్లా తిరుగుతున్నాయి? ఆ తిరగడానికి బాధ్యులైన అధికారుల పైన కూడా కేసులు పెట్టాలి వాస్తవంగా. ఇది చూస్తే కర్నూలు వద్ద బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో ట్రావెల్స్ బస్సులో తనిఖీలను ఏపీ రవాణా శాఖ ముమ్మరం చేసింది. 3 రోజులుగా అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆల్ ఇండియా పర్మిట్ తీసుకొని ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక్కడ తిరుగుతున్న బస్సులపై అధికారులు దృష్టి పెట్టారు. ఆయా బస్సుల రికార్డులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో ఉన్నట్టుగా బస్సు డిజైన్ ఉందా లేదా ఇవన్నీ ఎప్పుడు చూడాలి? యాక్సిడెంట్ అయిన తర్వాత కాదు. ఈడ క్లియర్గా రాసిండు, కర్నూలు వద్ద బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలోనే. రూల్ ప్రకారం చేయాలని చేయట్లే, యాక్సిడెంట్ నేపథ్యంలోనే ట్రావెల్స్ పైన ముమ్మర తనిఖీలట. అంటే యాక్సిడెంట్ అయ్యి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయినప్పుడు మాత్రమే మీకు గుర్తు వస్తుంది. మీ జీతాలు రావాలి, మీ అలవెన్సులు రావాలి, మీ టీఏలు డిఏలు అన్నీ రావాలి, మీకు పిఆర్సీలు రావాలి, అన్నీ రావాలి. కానీ ప్రజల ప్రాణాలు గాలిలో కలవాలి. గాలిలో కలిసిన తర్వాత మీరు పని చేస్తారు. ప్రాణాలు పోయిన తర్వాత పని చేస్తారు. ప్రాణాలు ఉన్నప్పుడు ప్రాణాలు కాపాడటానికి పని చేయాలి. ఇది ఈరోజు ఇది ఒక దీంట్లోనే కాదు, చాలా అధికార యంత్రాంగాలలో ఇదే జరుగుతుంది.
ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయిన తర్వాత ప్రజలు కట్టే పన్నులతోని జీతాలు పొందుతున్న ఆఫీసర్లు స్పందిస్తారు. అప్పటి వరకు స్పందించరు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఏం చేయాలంటే, ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నాయకులు దీనికి బాధ్యులైన అధికారులను కూడా జైలుకు పంపాలా. ఒకళ్ళిద్దరిని ముఖ్యమైన అధికారులని జైలుకు పంపితే అలర్ట్ అవుతారు. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కాడి నుంచి కింద ఉన్న ఫ్యూన్ వరకు అందరూ కూడా యాక్సిడెంట్ అయినప్పుడు, ఇట్లాంటి ఏదన్నా విపత్కర పరిస్థితి వస్తేనో, చనిపోతేనో స్పందిస్తారో, హడావుడి ఆదేశాలు జారీ అయితే ముమ్మరంగా తనిఖీలు అయితే చాలా సీరియస్ అయ్యిండు ముఖ్యమంత్రి గారు, లేకపోతే అంత కన్సర్న్ మంత్రి. ఇవన్నీ సీరియస్నెస్లు ఇవన్నీ అప్పుడు వస్తాయి. ఇప్పుడు కాదు ఉండాల్సిందే, డైలీ ఉండాలి సీరియస్నెస్. డైలీ దానికి ఒక మంత్రి, దానికి ఒక సెక్రటరీ, దానికి ఒక కమిషనరు, దానికి ఒక జోనల్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు, ఎక్కడెక్కడ వెహికల్ ఇన్స్పెక్షను చేసే ఆఫీసర్లు, వీళ్ళంతా ఉన్నప్పుడు ఈ వ్యవస్థ అంతా ఇడిపోయింది. ఎందుకు తనిఖీలు చేయరు? ఎందుకు చేయరంటే దీని వెనక పెద్ద మాఫియా, పెద్ద పెద్ద ట్రావెల్స్, కేసీ9 ట్రావెల్స్, జేసీ ట్రావెల్స్, కేసీ ట్రావెల్స్, టీసీ ట్రావెల్స్, ఆ ట్రావెల్స్, జబ్బా ట్రావెల్స్, కావేరీ ట్రావెల్స్, ఇంకా ఆరెంజ్ ట్రావెల్స్, ఇట్లా అని పెద్ద పెద్ద మాఫియా ఇది. వీళ్ళు పెద్ద ఎత్తున కొన్ని వందల బస్సులు, వేల బస్సులు తిప్పుతుంటారు. వాళ్ళది ఒక కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది. వాళ్ళు పొలిటికల్ పార్టీలకి డొనేషన్లు ఇస్తారు. పొలిటికల్ పార్టీ నాయకులకు వాళ్ళకి రిలేషన్స్ ఉంటాయి. ఇక అసలు కొన్ని ట్రావెల్స్ యజమానులు అయితే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. ఇక వాళ్ళ బండ్లని వీళ్ళు తనిఖీ చేయరు. ప్రజల ప్రాణాలు పోయినప్పుడు ఏదో తాత్కాలికంగా కంటి తుడుపు చర్య అన్నట్టు ఇది. ప్రతి వ్యాపారంలో, ప్రతి రంగంలో, ప్రతి వ్యాపారము, ప్రతి రంగంలో, ప్రతి వ్యవస్థలో రాజకీయ నాయకులు చొప్పించుకొని ఉన్నారు. కాబట్టి ఇది ఆ రాజకీయ నాయకుల వల్లనే ఇది జరుగుతుంది. వాస్తవంగా వాళ్ళు ముందు పడినారు, అధికారులు పనిచేయలేరు. ఇది 40 బస్సులు అయితే నిన్న సీజ్ చేశారట. దీనికి సంబంధించి ఈనాడు పేపరు వార్త రాసింది. అంటే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిన తర్వాత మేము సీజ్ చేస్తాం అని. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. రైట్. ప్రభుత్వం తీరుకు నిరసనగా ఫ్రీ బస్సులో టికెట్ తీసుకున్న మహిళ, ఉచిత బస్సు కావాలని ఎవరు అడిగారు? ఉల్లి సాగు చేసి నాశనమయ్యాం, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, రైతుల పరిస్థితి అధ్వానం, 50 ఏళ్లకే పెన్షన్ ఏమైంది? కర్నూలు జిల్లా వెల్దుర్తిలో మహిళ ఫైరు. ఉచిత బస్సు కావాలని ఎవరు అడిగారు? ఉల్లి సాగు చేసి నాశనమయ్యాం, క్వింటాలు ఉల్లిని 200కు అడుగుతున్నారు, రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది, ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవు, రైతులను పడుచుకునేవారు లేరు, 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్ ఇస్తామన్నారు, ఇంతవరకు కొత్త పింఛన్ లేవు, ఉచిత బస్సు ప్రయాణం వద్దు, టికెట్ ఇవ్వండి అంటూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మహిళ టికెట్ తీసుకున్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న కొట్టాల గ్రామానికి చెందిన సుంకులమ్మ వెల్దుర్తి మండలంలోని బంధువుల ఇంటికి వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయంలో వెల్దుర్తిలో బస్సు ఎక్కి చెన్నెట్టుకూరుకు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నారు. టికెట్ తీసుకునే సమయంలో ఉచిత బస్సు వద్దని, రైతులను ఆదుకోవాలని ఆమె నినాదాలు చేశారట. ఈమె సుంకులమ్మ శివాలెత్తింది. ప్రభుత్వం తీరుపైన, ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతుల పట్ల, రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న స్టాండ్ పట్ల ఆమె ఒక సామాన్య మహిళ కానీ చాలా నిరసన వ్యక్తం చేశారు. ఎవరు అడిగారు వాస్తవంగా ఉచిత బస్సు? ఉచిత బస్సు లేకపోతే ప్రజలకు ఏమైనా నష్టమా? ఇప్పుడు ప్రజలు అడిగిన ఉచిత బస్సు కాదు అది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ఓట్ల కోసం పెట్టిన ఉచిత బస్సు. అది ఒక సామాన్య మహిళ, వ్యవసాయం చేసుకునే సామాన్య మహిళ కూడా ప్రశ్నించే స్థాయికి వచ్చింది మీ ఉచిత బస్సు. ఈ ఉచిత బస్సులు ఓట్ల కోసం, సీట్ల కోసం, ముఖ్యమంత్రి సీట్ల కోసం పెట్టిన ఉచిత బస్సు. పెట్టారు, మీ ఓట్ల కోసం పెట్టారు. ఎందుకంటే పక్కనున్న కర్ణాటకలో, తెలంగాణలో ఉచిత బస్సు పెట్టి అధికారంలోకి వచ్చారు. కాబట్టి నేను కూడా అధికారంలోకి రావాలి, అదే లక్ష్యం తప్ప ఇప్పటికిప్పుడు మహిళలకు ఉచిత బస్సు పెట్టి వాళ్ళని ఏదో ఉద్ధరించడానికో, వాళ్ళకి ఈ ఉచిత బస్సు వల్ల ఒరిగేదో వచ్చేదో ఏం లేదు. అది తెలుసు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే కొత్తగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఏం కాదు, 3 సార్లు ముఖ్యమంత్రి చేసిండు. ఎప్పుడు ఉచిత బస్సు లేదు. కేవలం సీట్లో కూర్చోవాలి. సీటు కోసం ఇగో ఇట్లా ఉంటుంది. హామీలు ఇచ్చారు, పెట్టారు, ఓకే. మరి పండిన పంటకి గిట్టుబాటు ధర ఇది. ఉల్లిగడ్డ 1 క్వింటా 200కు అడుగుతున్నాడు, టమాటా 1 క్వింటా 200, చీని, మామిడి, పత్తి, మిర్చి, చెరుకు ఇవి కాలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. నువ్వు ఇక్కడ ఉచిత బస్సు అని అంటే రైతులు పొలాల్లో పని చేసుకునే మహిళలు రోజు వాడుకోరు.
అది ఎవరికి ఉపయోగపడిద్దో రోజువారీగా తిరిగే వాళ్ళకి ఉపయోగపడింది. కష్టం చేసే మనుషులకి అది రోజు ఉపయోగపడే బస్సు కాదు. ఆ బస్సు పెట్టి మా కష్టానికి ఫలితం లేకుండా కష్టపడి చెమటోడ్చి పండించిన పంటకి ధర లేని పరిస్థితుల్లో పట్టించుకునే నాదుడు లేడు. దేనికోసం ఈ ఉచిత బస్సు అని ఆమె నాకు ఉచితం వద్దు ఏమొద్దు టికెట్ ఇయ్యని టికెట్ తీసుకుంది, నిరసన వ్యక్తం చేసి స్లోగన్స్ ఇచ్చిందట. 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానన్నావు, ఓట్లు వేయించుకున్నావు. ఎస్సీ ఎస్టీ బీసీలకి అగ్రవర్ణాల పేదలకి 50 సంవత్సరాలు భర్తీ అయితే చాలు అందరికీ పెన్షన్ ఇస్తా అని చెప్పి, అంటే ఓట్లు ఏ కాడికి దండుకోవటానికి, వాళ్ళని ఏదో బాగు చేయడానికి కాదు, ఇది దండుకునే కార్యక్రమం. ఏమైంది ఆ పెన్షన్ అని అడిగింది. మహిళలకి 1500 రూపాయలు ఇస్తా, ఇవి కూడా ఉన్నాయి ఆయన సూపర్ 6లో. సూపర్ 6ని సూపర్గా అమలు చేసిన అంటున్నాను. ఒక మహిళ ఈరోజు మీ సూపర్ 6 మీ అమలు, మీ ప్రభుత్వ పనితీరు, మీరు పెడుతున్న పథకాల గురించి కడిగి పారేసే పరిస్థితి వచ్చింది. ఒక సామాన్య మహిళ నేను విజనరీ ముఖ్యమంత్రిని, నాకు విజన్ ఉంది 2047 2029 అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారిని కడిగి పారేసింది. సమానం చెప్పాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు ఏమైంది? మహిళలకి ఇస్తానన్న డబ్బులు ఏమైంది? పెన్షన్లు ఏమైంది? నిరుద్యోగ వృత్తి ఏమైంది? ఉద్యోగాల భర్తీ ఇవన్నీ గాలికి వదిలేసి సూపర్ 6 సూపర్గా అమలు చేసినాం, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్, ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. అది సామాన్య మహిళలకు కూడా అర్థమయ్యే పరిస్థితికి వచ్చింది. ఇది ఎవడు అడిగిండు అసలు మిమ్మల్ని ఉచిత బస్సు మాకు కావాలని మేము ఏమన్నా డిమాండ్ చేసినామా, అడిగినామా అని చెప్పి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్, చావు పైన రాజకీయం, కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంపై జగన్ రోతపత్రికలో నీచమైన రాతలు. ఏం రాసిండు నీచమైన రాతలు? రోతపత్రిక అని మీరే పేరు పెడతారు, జగన్ రోతపత్రిక అంటే నీచమైన రాతలు రాసిందట. మీ కడుపు నుంచే వార్తలు ఏమున్నాయి అందులో? అంటే ప్రజలకు పనికిరాని వార్తలు ఏముంది? లేదంటే మీ లెక్క మీరు చేస్తున్నట్టు భజన చేయట్లేదా అనేది ఒకసారి గమనిస్తే, నిన్న సాక్షి పేపర్లో కొంపం ముంచింది బెల్ట్ షాప్ మద్యమే అని చెప్పి రాశారు. ఆ శివశంకర్ అనేటోడు లక్ష్మీపురంలో ఉన్న హైవే పక్కన ఉన్న ఒక బెల్ట్ షాప్లో మద్యం కొనుక్కొని తాగి ఆ మద్యం మత్తులోనే డివైడర్ కొట్టుకొని చనిపోయి ఆ బైక్ని అక్కడే వదిలేస్తే, ఆ బైక్ని ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు డాష్ చేయటం వల్ల దాంట్లో వచ్చిన మంటల వల్ల 19 మంది చనిపోయారు. ఇదేమన్నా అంటే రోత వార్త? అంటే ప్రజల ప్రాణాలు, ఒక 19 మంది ప్రాణాలు బెల్ట్ షాప్లో విచ్చలవిడిగా 24 గంటలు 24/7 మద్యం అమ్మటం వల్ల ఆ మద్యాన్ని తాగి చనిపోతే, ఆ కారణం వల్ల 19 మంది చనిపోతే ఆ వార్త రాస్తే రోత వార్త, రోత పత్రిక. అంటే మీరేంటి ప్రజల చావు పైన, యాక్సిడెంట్ల పైన, తాగి బండి నడిపి చనిపోతే తాగిన దాన్ని తాగిండు అని రాయకుండా, లేదు అది లైసెన్స్డ్ మద్యం షాపులో తాగిండు, బెల్ట్ షాప్ ఏదో ఒక మద్యం అయితే తాగిండుగా. 8 గంటల ఏడ ఒక వీడియో క్లిప్పింగ్ వేశారు. 8 గంటల 25 నిమిషాలకి లైసెన్స్డ్ మద్యం షాప్లో తాగినాడు. దాని తర్వాత తాగలేదా? జరిగింది 2 గంటల 20 నిమిషాలకి. 8 గంటల 25 నిమిషాలకి బెల్ట్ షాప్లో, వైన్ షాప్లో కొనుక్కుంటూ టెండరు అంటే అఫీషియల్గా పర్మిషన్ ఉన్న షాప్లో అన్నారు. ఈ మధ్యలో మరి గ్యాప్లో అంతా ఎక్కడ జర్నీ చేసిండు? ఇక తాగుడుమైనా ఉండా? 2 గంటల 24 నిమిషాలకు ముందు ఒక అర్ధ గంట ముందు ఎక్కడ తీసుకున్నా అంటే బెల్ట్ షాప్లో తీసుకున్నా అనేది రికార్డెడ్గా ఆధారం ఉంది. అక్కడ ప్రజలను అడిగి చెప్తారు అది 24/7 నడిచే బెల్ట్ షాప్ అని. మీరు రోత వార్తలు, రోత వ్యాఖ్యలు చేస్తారు. ప్రజల చావు పైన కూడా భజన. మీ భజన ఇప్పుడు ఉట్టప్పుడు ఎట్లాగో రోజు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, లోకేష్ గారికి భజన చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అన్న 19 మంది ప్రాణాలు పోయినాయి కదా, ఒక వార్తాపత్రికలకు వ్యవహరించండి మానవత్వంతో. వాళ్ళ ప్రాణాలు పోవటానికి కారణం మద్యం మత్తే అని చెప్తే ఇంకొకడన్నా అలర్ట్ అవుతారు. భవిష్యత్తులో ఇట్లాంటి యాక్సిడెంట్ కాకుండా ఉంటాయి. ఎవరైనా కొంతమంది అన్న మారుతారు మనం రాసే వార్తల వల్ల. అంటే మద్యం తాగి బండ్లు నడపొద్దు, వెహికల్స్ డ్రైవ్ చేయొద్దు అని నేర్చుకుంటారు. లేదు లైసెన్స్డ్ దాంట్లో కొనడు, బెల్ట్ షాప్ ఏదైతే బెల్ట్ ఇప్పుడు మద్యం మత్తుతో జరిగిందా లేదా? 24/7 బెల్ట్ షాపులు నడుతున్నాయా లేదా? అంటే మీ కవరింగ్ ఏంది? ప్రభుత్వాన్ని కాపాడాలి.
చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు రావద్దు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని దగ్గరుండి తాగిలే ఆయనకేం చెడ్డ పేరు రాదు. వస్తే ప్రభుత్వాన్ని ఏళ్తాను కాబట్టి వస్తే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ శివశంకర్కి మందు తాగిచ్చిండని ఎవరని చెప్తున్నారా? ఎందుకు మీ ఉలిక్కిపాటు? చెప్పట్లేదు కదా. బెల్ట్ షాప్ వ్యవస్థ ఉంది. దానికి కారణం ఇప్పుడున్న ప్రభుత్వం నిరాసక్త, ప్రభుత్వం ఎంకరేజ్మెంటు. బెల్ట్ షాపులని తెలుగుదేశం పార్టీ ఎంకరేజ్ చేస్తుంది. ఇక్కడేం బెల్ట్ తీస్తా అని సెక్రటరియట్లో ముఖ్యమంత్రి గారు చెబుతారు. అక్కడ వాళ్ళు బెల్టులు పెడతా ఉంటారు. ఈయన తీస్తా అంటాడో తీయడో వాళ్ళు పెడతా ఉంటారు. ఇది మీరు చెప్పాల్సింది, అడగాల్సింది. అది వదిలిపెట్టి లేదు అది ఈ సీసీ ఫుటేజ్లు ఎక్కడుంది, ఆడగొనడు ఏడగొనడు. ఇదే అంశం పైన పాస్టర్ ప్రవీణ్ కుమార్ చనిపోతే దానిపైన అనేక అనుమానాలు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆయనకు సంబంధించిన వ్యక్తులు, ఆయన స్నేహితులు చెప్తుంటే లేదు ఆయన ఆ టోల్గేట్ కాడ మద్యం షాపులో ఇది కొనడు, ఇది కొనడు, ఫోన్ పే చేసిండు. ఇప్పుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ అయితే హైదరాబాద్లో బయలుదేరి పోతుంటే మొత్తం బెల్ట్ షాపుల కాడల్లా షాప్ ఉన్న దగ్గర ఆగి తాక్కుంటూ పోయిండు. శివశంకర్ మట్టికి కేవలం 8 గంటల 25 నిమిషాలకు మందు కొన్నాడు, తాగిండి. 2:24 దాకా ఆ మందు కిక్కుంది. యాక్సిడెంటు ఆ టెండర్ ఉన్న షాపులో, అంటే లైసెన్స్ ఉన్న షాపులో తీసుకున్న మద్యం వల్ల అయింది. బెల్ట్ షాపులు లేవు, బెల్ట్ షాపులో కొనలే. ఏంది మీరు ఈ ఆత్మవంచన, ఈ రోత వార్తలు? రోత వార్తలు కాకపోతే ఏంటిది? జగన్మోహన్ రెడ్డిది రోత పత్రికో, సాక్షి పత్రిక రోత పత్రికో కాదో కానీ మీరు రాసే కవరింగ్లు, మీరు చెప్పే అంటే ప్రజల చావుల పైన కూడా చాటింపేసి భజన చేస్తాను మీరు. ఇంత మరియేనా? పాస్టర్ ప్రవీణ్ కుమార్ చనిపోతే కోదాడలో ఆగిండు, వైన్స్ షాపులో తీసుకుండు, లేదా ఇంకో దగ్గర ఆగిండు, వైన్ షాపులో తీసుకుండు. ఆయన తాగటం వల్ల చనిపోయిండు. ఇక్కడ మటుకు తాగటం వల్ల చనిపోవాలి, 19 ప్రాణాలు ఈ బెల్ట్ షాప్ వల్ల చనిపోలేదని మీరు రోత వార్తలు రాస్తాను. మళ్ళీ అవతల మీరు రోత వార్త, రోత పత్రిక అని చెప్పే పరిస్థితి. రైట్. ప్రజాశక్తి చూద్దాం. డేటా సెంటర్పై వాస్తవాలు చెప్పండి, ఉద్యోగాలపై స్పష్టత ఇవ్వండి, పర్యావరణంపై ప్రభావం ఎంత, ఆదానికి ఇచ్చిన 400 ఎకరాలు గూగుల్కు మళ్లించండి. ముఖ్యమంత్రికి సిపిఎం బహిరంగ లేఖ రాసింది. నేను గూగుల్ డేటా సెంటర్ తెచ్చిన అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేనే మొత్తం కష్టపడి గడపార తీసుకొని తవ్వి కష్టపడి తీసుకొచ్చా అంటాడు. మొత్తం భుజాన్ని వేసుకొని నా భుజాలు కాయలు కాసినాయి అంటున్నారు. సరే, భుజాలు కాయలు కాయచ్చు, తేవచ్చు, ఆ క్రెడిట్ అంతా సరే మీకే ఇద్దాం. మీరు తెచ్చిన గూగుల్ డేటా సెంటర్ వల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? అది స్పష్టంగా చెప్పండి. మీరు తెస్తున్న గూగుల్ సెంటరు వాళ్ళకు మీరు ఇస్తున్న రాయితీలు 22,000 కోట్లు, మీరు ఇస్తున్న భూములు 500 ఎకరాల పైచిలుకు, మీరు ఇస్తున్న 22,000 కోట్లు 500 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూమిని, ప్రజల భూమిని ఇస్తున్నారు కదా. ఆ మేరకు ఇక్కడున్న యువతకి ఎంత లాభం, ఎంత ఉపాధి వస్తుంది? స్పష్టత ఉందా అంటే లేదు. నేను తెచ్చిన గూగుల్ సెంటర్ని ఇక అద్భుతాలు జరుగుతాయి, అయిపోయింది, ప్రపంచంలో ఎవరికి రాలో నాకే వచ్చింది, నేనే తెచ్చినా అని చెప్తున్నాను. దీనివల్ల వచ్చే ఉపాధి ఎంత, ఉద్యోగాలు ఎంత, లేదంటే రాష్ట్రానికి వచ్చే లాభం ఏంటి అంటే స్పష్టత లేదు. 2019లో ఆదాని డేటా సెంటర్తోనే ఒప్పందం చేసుకున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అప్పట్లో అది వచ్చింది కూడా. 1,00,000 ఉద్యోగాలు వస్తాయన్నారు విశాఖపట్నంలో. ఇదే ఆదాని కోసం 400 ఎకరాలు కేటాయించారు. 1,00,000 ఉద్యోగాలు కాదు, 0 ఉద్యోగాలు వచ్చినాయి, ఒక్కటి రాలే. ఇక అట్లాంటి ప్రకటనలు చేయమాకండి దయచేసి. మీరు 2019లో ఓడిపోయే ముందు ఆదాని సంస్థతో చేసుకున్న ఒప్పందంలో డేటా సెంటర్ పెడతానని వాళ్ళకు కూడా ఇట్లాంటి ప్రోత్సాహకాలు, ఇట్లాంటి భూములు ఇచ్చి 1,00,000 ఉద్యోగాలు నేను తీసుకొస్తా అని డాంబికాలు, కోతలు కోశారు. 1,00,000 కాదు, ఒక్కటి రాలే. దానికి సమానం చెప్పట్లే. ఇప్పుడు ఆదాని పేరు దేంది, అందుకే ఆ రోజు శంకుస్థాపన చేసి 1,00,000 ఉద్యోగాలన్నో ఎక్కడ అని అడుగుతారు ప్రజలు. కాబట్టి దాని గురించి ప్రస్తావన తేవట్లే. ఇప్పుడు మళ్ళీ గూగుల్లో నేను తెచ్చినా అంటే ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే చెప్పే పరిస్థితులు. దానిపైన సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. అసలు మీరు ఆ డేటా సెంటర్ వల్ల ఈ రాష్ట్రంలో ఉపాధి కోసమే కదా పెట్టుబడులు తీసుకొచ్చేది. ఉపాధి ఎంత వస్తుంది యువతకి, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తుంది, ప్రభుత్వం ఇస్తున్నది ఎంత, ప్రభుత్వానికి వస్తుంది ఎంత, ఆ లెక్కలు చెప్పండి ఫస్ట్ అని డిమాండ్ చేశారు. చెప్పరు. అది ఆ లెక్కలు వాళ్ళ దగ్గర లేవు. తెలుసు వాళ్ళకి ఇది రాదు, అయ్యేది కాదు, పబ్లిసిటీ స్టంట్ ఇది తప్ప ఇప్పటికిప్పుడు వనగూరేది రాష్ట్రం వాళ్ళకి ఇస్తున్న బెనిఫిట్కి, రాష్ట్రానికి వస్తున్న బెనిఫిట్కి చాలా వేరియేషన్ ఉంటుంది, కానీ చెప్పరు. ఇది ప్రజాశక్తికి సంబంధించి విషయాలు అందరూ చూద్దాం.
10 కోట్లు ఇవ్వు లేదంటే మీ కొడుకుని చంపేస్తామని చెప్పి ఒక ఎంపీకి బెదిరింపట. ఎంపీ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ, చీఫ్ విప్ పార్లమెంట్లో. 10 కోట్లు ఇవ్వు లేదంటే మీ కొడుకుని చంపేస్తానని ఎంపీకి బెదిరింపు కాలట. బీజేపీ సీనియర్ ఎంపీ సంజయ్ జైస్వాల్కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. 10 కోట్లు ఇవ్వకపోతే తన కుమారుని చంపేస్తామంటూ బెదిరించడంతో ఆయన పోలీసులకు ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన బీహార్ పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తిని ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వివేక్ దీప్ మీడియాకు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఎంపీకి 2 ఫోన్ కాల్స్ వచ్చినాయట. ఇది సంజయ్ జైస్వాల్ అట, బీజేపీ సీనియర్ ఎంపీ, చీఫ్ విప్, ఇప్పుడు పార్లమెంట్లో లోక్సభలో బీహార్ రాష్ట్రానికి సంబంధించి 2 సార్లు మధ్యాహ్నం పూట శుక్రవారం రోజు ఫోన్ చేశారట. 10 కోట్లు పంపిస్తావా లేదంటే నీ కొడుకుని చంపేయాలని. అంటే ఈ దేశంలో పార్లమెంట్లో చట్టాలు చేసే ఎంపీలకు కూడా రక్షణ లేని పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరిస్తాం, చంపుతాం అని బెదిరించి డైరెక్ట్గా ఎంపీకే ఫోన్ చేసి 10 కోట్లు 20 కోట్లు అని అడిగే పరిస్థితి అంటే మన వ్యవస్థ ఎటుపోతుంది, మన లా అండ్ ఆర్డర్ పరిస్థితి అనేది అర్థమైంది. డైరెక్ట్గా ఎంపీకి ఫోన్ చేయడం అంటే అంత మామూలు విషయం కాదు. ఇక ఒక పార్లమెంట్లో చట్టాలు చేసే ఎంపీ, రాజకీయ నాయకుడికే, ప్రజలకి ప్రతినిధికే ఫోన్ చేసే పరిస్థితి అంటే ప్రజల పరిస్థితి, వ్యాపారవేత్తల పరిస్థితి, బిజినెస్ చేసేవాళ్ళ పరిస్థితి. అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి ఆన్లైన్ అరెస్టులు, వాట్సాప్ వీడియో కాల్ అరెస్టులు అని చెప్పి చేస్తున్నారు. అది ఆ అరెస్టుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసిన దాఖలాలు సైబర్ క్రైమ్లో. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. కాబట్టి గమనించుకోవాలి ఈ చేసే వ్యక్తులు ఎవరు. పోలీసు వ్యవస్థ కూడా ఆ స్థాయిలో అప్గ్రేడ్ కావాలి. ఒక ఎంపీకి 2 సార్లు ఫోన్ కాల్ చేసి 10 కోట్లు ఇస్తే లేదంటే చంపేస్తాం నీ కొడుకునని చెప్తే ఆ ఫోన్ చేసింది ఎవరో ట్రాక్ చేసే వ్యవస్థ మన పోలీసుల దగ్గర ఇంతవరకు ట్రాకే చేయలేకపోయారు. ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని ట్రాక్ చేయలేని పరిస్థితి. ఇది 10 కోట్లు ఇవ్వు లేదంటే మీ కొడుకుని చంపేస్తామని డైరెక్ట్ బెదిరించే పరిస్థితి. ఇది భవిష్యత్తులో ఎటుపోద్ది, సామాన్య ప్రజల పరిస్థితి అనేది ఆలోచన చేసుకోవాలి. దిశ పేపర్ చూద్దాం. రైట్. బండికేమో బీమా, బతుక్కేది ధీమా. వస్తువు కొన్న విలువ ప్రాణానికి లేదా. యంత్రాలకు ప్రాణం పోసి మనిషి యంత్రమాయే. ప్రాణమున్న మనిషి కన్నా ప్రాణం లేని వస్తువే ముఖ్యం. పోయేటప్పుడు అదేమైనా వెంట వస్తుందా? ఈ చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా? బండికేమో బీమా చేస్తాం, వాస్తవం ఇన్సూరెన్స్ బండికి తప్పనిసరిగా టెన్షన్గా టైంకి అయిపోగానే చేస్తాం. కానీ మనం చేసుకోం. మనకి అంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లు ఉండవు, హెల్త్ ఇన్సూరెన్స్లు ఉండవు. ఏదన్నా అనివార్యంగా అనారోగ్య సమస్య వస్తే డబ్బులు లేక చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనిషి కంటే కూడా జీవం లేని బండికి జీవితం ఇస్తున్నారు ప్రజలు. దీనికి కారణం ఏంటి? ఇస్తుంది వాస్తవమే, దానికి వ్యవస్థలో ఉన్న లోపాలు కారణం. వ్యవస్థ, గవర్నమెంట్, పోలీసు యంత్రాంగము వ్యవహరిస్తున్న తీరు వల్ల ఇప్పుడు బండికి ఇన్సూరెన్స్ తీసుకోలేదనుకో ఫైన్లు వేస్తారు, పట్టుకుంటారు, సీజ్ చేస్తారు. అదే మనిషికి హెల్త్ ఇన్సూరెన్సు, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లేకపోతే సీజ్ చేయరు కదా, మనిషిని ఏం చేయరు కదా. దానివల్ల అంటే భయానికి తీసుకుంటున్నారు, భక్తితోనేదో బండికి ఇన్సూరెన్స్ తీసుకోవట్లే. ఎందుకు బండి మనం నడుపుతున్న పరిస్థితుల్లో అవతలలోకి ఎవరికైనా యాక్సిడెంట్ చేయటం, లేదా మనకి యాక్సిడెంట్ అయితే మనకి రక్షణ కోసం ఆ ఇన్సూరెన్స్ చేసేది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్, పోలీసు, గవర్నమెంట్ వ్యవస్థ ప్రజలను కూడా అవేర్నెస్ తీసుకొచ్చి, చైతన్యం తీసుకొచ్చి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, లేదంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అవసరమైతే ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టి నామినల్ అమౌంట్ ప్రజల దగ్గర వసూలు చేసి మిగతా అమౌంట్ని ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసే పరిస్థితి. లేదంటే గవర్నమెంట్ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఎట్లుందో ఆ ట్రస్ట్ ద్వారాగా ప్రతి పౌరుడికి ఇన్సూరెన్సు కల్పించే ఏర్పాటు చేస్తే అద్భుతంగా ఉంటుంది. చాలా యాక్సిడెంట్లు, డెత్తులకు కానీ ఇన్సూరెన్స్ వస్తుంది. చాలామంది ఆరోగ్య సమస్యలకి రిలీఫ్ అవుతుంది. అది చేయరు. ఏ కాడికి ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉంటుందంటే బండ్లకి ఇన్సూరెన్స్ ఉందా లేదా, కార్లకి ఇన్సూరెన్స్ ఉందా లేదా, వెహికల్స్కి ఇన్సూరెన్స్ ఉందా లేదా, లేకపోతే సీజ్ చేయాలి. తాగి బండి నడిపిండా సీజ్ చేయాలి, తాగి బండి నడిపిండా ఫైన్ వేయాలి. దీనిపైనే ఉంది. కానీ ఇప్పుడు తాగి బండి నడిపితే ఫైన్ వేయటం, తాగి బండి నడిపితే సీజ్ చేయటం, లేదంటే ఇన్సూరెన్స్ లేకపోతే సీజ్ చేయటం, వీటన్నిటికంటే ముఖ్యం ప్రజల ప్రాణం కదా ముఖ్యం. వాళ్ళ ప్రాణాలకు సంబంధించి, వాళ్ళ హెల్త్కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్సు, వాళ్ళకి యాక్సిడెంట్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులను కాపాడడానికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు, ఈ 2 నైతిక బాధ్యత కదా ప్రభుత్వాన్ని. అవి చేయరు. అవి చేస్తే వాళ్ళకి ఆదాయం రాదు కదా, ఖర్చు అయింది ప్రభుత్వానికి. ప్రజల పక్షాన్ని ఇన్సూరెన్స్ చేస్తే ఖర్చు అయింది కాబట్టి దాని గురించి మాట్లాడరు. నువ్వు ఎక్కడన్నా దావు కానీ నీ బండికి ఇన్సూరెన్స్ చేయి.
నువ్వు తాగి బండి నడుపు, మాకు ఫైన్ కట్టు ప్రభుత్వానికి. తాగటానికి బెల్ట్ షాపులు పెట్టి అమ్మేది మీరే, తనిఖీలు చేసేది మీరే, ఫైన్లు వేసేది మీరే. తాగండి, తోగండి అని చెప్పి టైం కూడా బార్లు, వైన్స్కి టైం పెంచి తాపిస్తారు. ఇక 24/7 నడుతున్న బెల్ట్ షాపులకి అయితే చెప్పడానికి అర్థం లేదు. మీరు తాగేస్తారు, రోడ్డు ఎక్కితే మళ్ళీ పట్టుకునేది మన మన పోలీసులే. మళ్ళీ పట్టుకొని ఫైన్ వేస్తారు, సీజ్ చేస్తారు. అంటే మొత్తానికి ఏంటంటే ప్రజల జేబులు గుల చేయటం, ప్రజలను ఒక రకంగా పట్టి పీడిస్తున్న ప్రభుత్వం. పట్టి పీడిస్తూ ప్రజల ప్రాణాలకి గాలికి వదిలేసింది, ప్రజల ప్రాణాలని. ఇది బండికి ఏమో బీమా ఉంటుంది, బతుకేది ధీమా అంటే ఉండదు, అంతే. ఎవడు చేస్తే మనకేమి ఈ ఆలోచన వల్ల ఈ బస్సు ప్రమాదం, బైకును తప్పించి వెళ్ళిన 2-3 వాహనాలు వారు స్పందించి ఉంటే బస్సు సేఫ్గా ఉండేది. వాస్తవం ఇది. కనీసం మానవత్వం, నైతిక బాధ్యత, కనీసం సోషల్ రెస్పాన్సిబిలిటీ కొంచెం అంటే కొంచెం కూడా లేని పరిస్థితి. చనిపోతుంది సోషల్ రెస్పాన్సిబిలిటీ, మనుషుల్లో చనిపోతుంది. దానివల్ల 19 మంది చనిపోయారు. ఒకవైపు డ్రైవరు నిర్లక్ష్యం, ఇంకొక వైపు బైక్ గుద్దినోడు ఎర్రిస్వామి అని వెనక కూర్చుండు, వాడిది నిర్లక్ష్యం. ఈ అన్నిటి నిర్లక్ష్యం కంటే కూడా ఆ బైక్ని దాటేసుకొని ఒక 3-4 బస్సులు పోయినాడు ఈ యాక్సిడెంట్ కంటే ముందు. ఏ ఒక్క బస్సు డ్రైవర్ అయినా ఆపి ఈ బైక్ ఏంటి రోడ్డు మీద ఉంది, వెనకొచ్చే వెహికల్ ఏదైనా తొక్కితే యాక్సిడెంట్లు అయితే చనిపోతారు అని చెప్పి ఒక 2 నిమిషాలు పక్క కాపి ఆ బండిని పక్కకు గుంజటం ఏదైనా చేసి ఉంటే ఈ యాక్సిడెంట్ జరగపోవు. 19 మంది ప్రాణాలు కాపాడేవాళ్ళు. అంటే ఎవడు చేస్తే నాకేంటి, నా డ్యూటీ నేను చేసుకోవాలా, నా పని నేను ఇంతేగా. మెకానికల్ అయిపోయింది, మానవత్వం చచ్చిపోయింది, నైతిక బాధ్యత చచ్చిపోయింది, సోషల్ రెస్పాన్సిబిలిటీ చనిపోయింది. కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. ఎవడు చస్తే నాకేంటి, మనకేంటి అని వదిలేశారు. ఇది దిశకు సంబంధించి. రైట్. 6 కొత్త జిల్లాలు వస్తాయట. రేపు జిల్లాల పునర్వ్యవస్థీకరణ పైన సీఎం కేబినెట్ సబ్ కమిటీ భేటీ. కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాల మార్పులపై చర్చ డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని ఒక యోచన పెట్టుకున్నారు. కొత్త జిల్లాలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొన్ని జిల్లాలు చేసిండు, ఇప్పుడు మళ్ళీ 6 కొత్త జిల్లాలు వస్తాయట. మొత్తం 30 జిల్లాలు అయ్యే అవకాశం ఉంది, 31 జిల్లాలు. ఇది ఒక వార్త. విషయాలందరూ సంబంధించి ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.